ఆయన పాత్ర మరువలేనిది. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ బలోపేతం కోసం విశేషంగా కృషి చేశారాయన. ట్రబుల్ షూటర్ గా జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చక్కదిద్దారు. ఎన్నికల సమయంలో క్యాడర్ ను ఏకతాటిపై నిలిపి 100% స్ట్రైక్ రేట్ తో పార్టీ గెలుపు కోసం పనిచేశారు. పొత్తుల్లో భాగంగా టికెట్ కూడా త్యాగం చేసి ఆదర్శంగా నిలిచారు. అయితే జనసేన అధిష్టానం ఉత్తరాంధ్రపై ఫుల్ ఫోకస్ పెట్టిన తరుణంలో ఆ నాయకుడిని ఈసారి అక్కడి నుంచి పోటీకి దించాలని చూస్తోందా? ఉత్తరాంధ్రలో వైసీపీని దెబ్బకొట్టిన కూటమి మళ్ళీ అక్కడ ఫ్యాన్ పార్టీకి పుంజుకునే ఛాన్స్ ఇవ్వడం లేదా? ఇంతకు ఎవరా నేత? సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సంచలన విజయంలో పవన్ కళ్యాణ్ ఎంత కీలకమో నాగబాబు కూడా అంతే కీలకం. ఎందుకంటే కూటమి అంటేనే త్యాగాలతో కూడుకుని ఉంటుంది. పొత్తులో ఎవరికి టికెట్ వస్తుందో చెప్పలేం. అలాంటిది జనసేనలో కీలక నేత అయ్యుండి కూడా టికెట్ త్యాగం చేసి ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు జనసేన కేడర్ను ఏకతాటిపై నిలిపి కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు నాగబాబు. అయితే వచ్చే ఎన్నికలకు ఉత్తరాంధ్ర నుంచి నాగబాబు బరిలో దిగబోతున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అందరికీ అందుబాటులో ఉంటూ కేడర్ను సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించడంలో నాగబాబు కీలక పాత్ర పోషించారు. ఎన్నికలకు ముందు నాయకులను కార్యకర్తలను సమన్వయపరిచే క్రమంలో అనేక మీటింగులను పెట్టి నాగబాబు దిశానిర్దేశం చేశారు. ఆయన పడిన కష్టం పార్టీలో మరెవ్వరూ పడి ఉండరు అన్నది జనసేనలో వినిపించే టాక్. ఎందుకంటే పార్టీ కోసం రేయింబవళ్లు కృషి చేసిన నాయకులలో నాగబాబుది ప్రత్యేకమైన పాత్ర. జనసేన పార్టీ రాష్ట్రంలో ఈరోజు ఇంత బలంగా ఉంది అంటే అందుకు కారణం నాగబాబు అనే జనసేన శ్రేణులంతా ముక్తకంఠంతో చెప్పే మాట. ప్రత్యర్థులను చీల్చి చెండాడుతూ పవన్ కు అండగా ఉంటూ పార్టీ కోసం అనునిత్యం కృషి చేసిన నాయకుడు ఆయన. మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఉత్తరాంధ్రలో పర్యటించారు. ఆయన పర్యటన శ్రీకాకుళం జిల్లాలో సాగింది. ఆయన నేరుగా ఈ జిల్లాకు వచ్చి స్థానికంగా ఉన్న జనసేన నేతలతో కలిసి 2 నియోజకవర్గాలలో పర్యటించారు. అక్కడ ఉన్న స్థానిక సమస్యలను వచ్చే శాసన మండలి సమావేశంలో ప్రస్తావిస్తాను అని చెబుతూ నాగబాబు తన టూర్ని చేపట్టారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యల మీద తాను ఫోకస్ పెడతానని ఆయన అంటున్నారు. తాజాగా నాగబాబు శ్రీకాకుళం అలాగే ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ 2 చోట్ల కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే నాగబాబు పర్యటన గురించి వారికి సమాచారం ఉందా, లేక ఆయన ఎవరికీ చెప్పకుండా తన సొంత ఆలోచన మేరకు ఈ పర్యటనకు వచ్చారా అన్న దాని మీద చర్చించుకుంటున్నారు. శ్రీకాకుళంలో నాగబాబు పర్యటించినప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ ఆయన వెంట లేరు. అలాగే ఎచ్చెర్ల టూర్లో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు కూడా లేరు. దాంతో ఏమై ఉంటుంది అన్న చర్చ మొదలైంది. అంతేకాదు నాగబాబు ఫ్యూచర్ ప్లాన్స్ లో భాగంగానే ఇదంతా చేస్తున్నారా అని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాగబాబు 2025 మార్చిలో ఎమ్మెల్సీగా నెగ్గారు. ఆయన శాసనమండలి సభ్యత్వం 2031 దాకా ఉంటుంది. అయితే 2029లో వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నాగబాబు ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. ఆయన ఎచ్చెర్ల సీటు మీద ఫుల్ ఫోకస్ పెట్టారని కూడా అంటున్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో కాపులు ఉండడం ప్రధాన కారణంగా ఉంది. అంతేకాదు రాజకీయంగా కీలకమైన సీటు. ఆర్థికంగా అభివృద్ధి పరంగా చూస్తే శ్రీకాకుళానికి గేట్వే లాంటి సీటు. ఇక్కడే అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇక ఈ సీటు మీద టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావుకు ఎంతో మమకారం ఉంది. ఆయన 2014లో ఇక్కడ నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఆయన 2024లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని అనుకుంటే చీపురుపల్లి పంపించారు. అయితే 2029లో తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడుకి ఈ సీటు కుదిరేందుకు కళా వెంకట్రావు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు చూస్తే విజయనగరం ఎంపీగా ఉన్న కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఎచ్చెర్లకు చెందినవారే. ఆయన కూడా 2029 నాటికి ఇక్కడ నుంచి పోటీకి ప్లాన్స్ చేసుకుంటున్నారు. మరి ఈ సీటు మీద నాగబాబు కన్ను వేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది సంచలనమే అంటున్నారు.
ఉత్తరాంధ్రలో వైసీపీ పూర్తిగా బలహీనపడింది. అక్కడ వైసీపీ స్థానాన్ని ఆక్రమించాలని జనసేన ప్లాన్ చేస్తుందట. ఎందుకంటే ఉత్తరాంధ్ర సమస్యలపై అనేక పోరాటాలు చేసింది జనసేన. దీంతో ఆ పార్టీకి అక్కడ ప్రజల్లో సానుభూతి ఉంది. ఇప్పటికే పవన్ పిఠాపురంలో పాతుకుపోయారు. అది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన బలాన్ని రెట్టింపు చేస్తుందని అంటున్నారు. కీలకమైన నాగబాబు ఉత్తరాంధ్ర నుంచి పోటీకి దిగితే ఆ ఇంపాక్ట్ గట్టిగా ఉంటుందని అంటున్నారు. 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో జనసేన పోటీ చేసిన 5 స్థానాల్లోనూ విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో కనీసం ఆ నెంబర్ని డబుల్ చేసుకోవాలని ఆలోచిస్తుంది అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల తర్వాత జనసేనకు ఉత్తరాంధ్రను కీలక స్థావరంగా మార్చేందుకు స్కోప్ ఉంది. అందుకే నాగబాబు చిట్ట చివరి జిల్లా నుంచే తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తారా అన్నది చర్చగా ఉంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో విశేష ప్రభావం చూపించింది జనసేన. సీట్లతో పాటు ఓట్ల పరంగా మంచి మార్కులే సాధించింది. అందుకే దానిని కొనసాగిస్తూ మరింత బలంగా ముందుకెళ్లాలని చూస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆ పార్టీ 5 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి అన్ని చోట్ల గెలిచింది. గత ఎన్నికల్లో జనసేన మద్దతు కూటమికి దక్కడంతో ఉత్తరాంధ్రలో వైసీపీ గల్లంతైంది. ఇక్కడ పవన్ అభిమానులు అధికం. కాపు సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే జనసేన ఇక్కడ ఎంత బలోపేతమైతే కూటమికి అంత లాభం. నాగబాబు లాంటి బలమైన నాయకుడు బరిలో ఉంటే వైసీపీకి ఇబ్బంది అంటున్నారు. రోజురోజుకు జనసేన బలం పెరుగుతుంది. పదవుల విషయంలోనే కాదు, ప్రజల్లోనూ ఆదరణ పెరుగుతోంది. పవన్ పనితీరు, జనసేన ఎమ్మెల్యేల క్రమశిక్షణ జనంలో జనసేనపై ఆదరణ పెంచాయి. ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మిత్రపక్షాలతో సఖ్యత కొనసాగిస్తూనే జనసేనను బలోపేతం చేసుకోవడంపై పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. మరోవైపు భవిష్యత్తులో రాజకీయ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే నాగబాబు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతుంది. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.